కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో ఈటెల జమున హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హుజూరాబాద్ కు పంపించింది కేసీఆర్ అన్నారు. ప్రణవ్ బాబు ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ పార్టీలోనే అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈటెల రాజేందర్ను ఓడించడానికి పాడి కౌశిక్ రెడ్డితో కాదని తెలుసుకున్న కేసీఆర్ ప్రణవ్ బాబును పంపించారన్నారు. ప్రణవ్ బాబు కౌశిక్ రెడ్డి ఇద్దరు పార్టీలు వేరు గాని గెలిచిన తర్వాత ఇద్దరూ పోయేది ప్రగతి భవన్ కేనని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు మేము చేస్తాం, మేము మీకు ఇస్తాం, ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తాం, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాం అని చెప్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి ప్రణవ్ బాబు అనేట ఆయన మీకు ఎవరికైనా తెలుసా? ఇన్ని సంవత్సరాలలో ఆయనని పంపించింది కేసీఆర్ గారే. ఆయన ఇంతకు ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే. ఈయన తోటి అయితే లేదు ఈటెల రాజేందర్ను ఓడగొట్టడానికి. కనీసం ఆయననన్నా పంపిస్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమని ఆ ఉద్దేశంతో పంపించింది ఆ ప్రణవ్ బాబును. కాబట్టి ఈ ప్రణవ్ బాబు ఈ కౌశిక్ రెడ్డి అనే వాళ్ళు ఇద్దరు పార్టీలు వేరు కానీ రేపు ఎవరు గెలిచినా పోయేది ప్రగతి భవన్కి అని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు డబ్బులు పంపించినా వాళ్ళు డబ్బులు పంపించినా ఇద్దరివి ఒకటే. ఎందుకంటే మనల్ని ఓడగొట్టాలని వాళ్ళు ఇద్దరిని పంపిస్తున్నారు. కానీ మన హుజూరాబాద్ ప్రజలు చాలా తెలివి